ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధపు మోసపూరిత కథనాలు కొన్నింటిని తెలుసుకుందాం. యథాప్రకారం ఈ 25 రోజులు మనకి ఈ న్యూసెన్స్ తప్పదు. వాళ్ళు చెత్తా చెదారం అంతా పోగు చేసి పచ్చి అబద్ధాలని రాస్తున్నారు. మనం వాటి మీద వాళ్ళు రాసినటువంటి అబద్ధాలని ఎక్స్పోజ్ చేయక తప్పడం లేదు. 89 ఏళ్ల వయసులో రామోజీకి ఇంత అప్రతిష్ట ఎందుకు తెచ్చుకుంటున్నారో అర్థం కావటం లేదు. చాలా దుర్మార్గంగా రాస్తున్నారు, చాలా అనైతికంగా కూడా వ్యవహరిస్తున్నారు. చాలా దుర్మార్గంగా ఉంది వాళ్ళ జర్నలిజం. ఇక మొదటి అబద్ధం ఏంటో చూద్దాం. బెవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డిపై వేటు అని ఇక వారు ఇష్టం వచ్చినట్టు కథలు వేసి ఈనాడు పాత్రికేయులు మందుగొట్టి తాగి ఊగినట్టు రాసినట్టుగా వాళ్ళ వ్యవహార శైలి ఉంది. జర్నలిజం అంత నీచంగా మార్చారు. ఓకే, వార్త ఇవ్వటం తప్పు కాదు, కానీ ఆ రకంగా విశ్లేషించడం, రకరకాలుగా ఆపాదించడం, ఇవన్నీ కూడా వారు రాస్తున్న తీరు నిజంగానే మందుగొట్టి రాస్తున్నారనే విమర్శలకి ఆస్కారం ఇస్తున్నారు. వాస్తవం ఏంటంటే భారతీయ జనతా పార్టీతో అసలు తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నదే ఇలాంటి నిర్ణయాల కోసమని ఇప్పటికే ప్రజలంతా భావిస్తున్నారు. తమకు నచ్చని అధికారులపై బుర్ర జల్లి వారిపై ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి కేంద్రంలోని బీజేపీ ద్వారా ఒత్తిడి తెచ్చి తమ పని కావించుకోవాలన్నది వారి అసలు ఉద్దేశం. కొన్నిసార్లు కారణం ఏదైనా కొన్నిసార్లు బదిలీలు జరుగుతుంటే ఇందుకోసమే జరిగింది, అందుకోసం జరిగిందంటూ జగన్ ప్రభుత్వంపై బురద జల్లడం. సో ఈ రకంగా బ్యానర్ కథనాలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం, ఇదే రామోజీ లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఏపీలో నిజానికి మొత్తం ప్రభుత్వమే షాపులను నిర్వహిస్తుంటే మరి తెలుగుదేశం సభల్లో వచ్చేవారికి పెద్ద ఎత్తున మద్యం బాటిళ్ళు ఎవరిస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి బెవరేజ్ కార్పొరేషన్ ఏమైనా ఇస్తోందా? మరి జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తోందని ఎట్లా చెప్తారు? సో ఈ రకంగా పచ్చి అబద్ధాలని రాస్తూ ప్రతిదానికి జగన్ ప్రభుత్వానికి పులిమి రాస్తున్నారు. ఇక రెండో అబద్ధం, కోయి రాజా కోయి పెట్టుబడులపై జగన్ కట్టుకాదులు అంటూ ఒక దరిద్రపు కొట్టు వార్త రాశారు. అది వాస్తవం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి జగన్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు వస్తుంటే వాటిని ఎలా చెడగొట్టాలా అని గత 5 ఏళ్లుగా రామోజీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేసింది. విశ్వ ప్రయత్నం అంటే ఆశ్చర్యం కాదు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్పైకి ఏమీ జరగకూడదు, నాశనం అయిపోవాలన్నట్లుగా ఈనాడు పత్రిక రాస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఉంది. అయినా కూడా పరిశ్రమలు, ఓడరేవుల నిర్మాణం, ఫిషింగ్ హార్బర్లు, విద్యుత్ రంగంలో భారీ పెట్టుబడులు వస్తుంటే ఇలాంటి చెత్తరాతలు రాయడానికి వాళ్ళకి చేతులు ఎలా వస్తున్నాయో అర్థం కాదు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రాలేదంట, కానీ స్వదేశీ సంస్థలే విదేశీ పెట్టుబడుల రూపంలో వచ్చినాయంట. అసలు పెట్టుబడులు రావటం ముఖ్యమా, పరిశ్రమలు రావటం ముఖ్యమా అన్నది వదిలేసి ఆ పెట్టుబడి రాలేదు, మేము అడిగిన వాళ్ళు పెట్టుబడి పెట్టలేదు, మేము చెప్పిన వాళ్ళు పెట్టుబడి పెట్టలేదు, ఇంత నీచంగా జర్నలిజం తయారైతే ఏం చెప్పాలండి? ఒక్కసారి ఆలోచించండి. మరి 23 దేశాల్లో పర్యటించి చంద్రబాబు తెచ్చింది 32,000 కోట్ల పెట్టుబడి అయితే, కానీ జగన్ ఎటువంటి హడావుడి లేకుండా అంతకు 3 రెట్లు 1,00,000 కోట్ల పెట్టుబడులు తెచ్చాయని కేంద్ర వాణిజ్య శాఖ గణంగా చెబుతున్నా వీళ్ళైతే ఒప్పుకోరు. సో ఆ రకంగా గత 4 ఏళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెంబర్ 1 స్థానంలో ఉందా లేదా? ఉందని ఎన్నడన్నా రాశారండి? రాయరు. ఈ రకంగా నీచంగా మారారు వీళ్ళు. ఇక మరో అబద్ధం, శిరోమండనం కేసులో తోట త్రిమూర్తులకు శిక్ష, వైకాపా ఎమ్మెల్సీ అంటూ బురదల్లుడు వార్త. ఓకే, ఆయనకి శిక్ష వేసిన మాట నిజం, ఆ తర్వాత ఆయన స్టే వచ్చిన మాట నిజం, ఆ తర్వాత ఆయన హైకోర్టుకి వెళ్తానని చెప్పిన మాట నిజం, తనకి న్యాయం జరుగుతుందని చెప్పిన మాట నిజం. వీటన్నిటిలో తమకు కావలసిన పార్టీ మాత్రమే రాసి వైసీపీకి అంటగడుతున్నారు. నిజానికి ఆయన మీద కేసు ఎప్పుడు వచ్చిందండి? ఆయన 1994లో మొదటిసారిగా ఇండిపెండెంట్గా ఎన్నికై ఆ తర్వాత తెలుగుదేశంలో చేరాడు. తెలుగుదేశం తరఫున మరో 3 సార్లు శాసనసభకి ఎన్నికయ్యాడు. ఆ విషయాలు రాయాలి కదా? అబ్బే, అవి రాయరు. అవి రాయకుండా ఈ వైసీపీ ఎమ్మెల్సీకి శిక్షణ రాస్తున్నారు. ఎంత నీచమా, ఎంత దరిద్రమా! 2 రాస్తే మనమే తప్పు పట్టక్కర్లేదు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నమాట వాస్తవం, కానీ ఆ గతంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అని రాయాలి కదా? రాయకుండా ఈ రకంగా బురద జల్లుతున్నారు. ఇక్కడున్న కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, ఈ ఒక్క పాయింట్ మీద వారి అభిప్రాయం అడుగుదాం. ఏమంటే ఈ రకంగా రాయటం నీచం అనిపిస్తుందా లేదా? సరే, నీచానికి హద్దు లేకుండా పోయినప్పుడు, నీచానికి అంతు లేకుండా పోయినప్పుడు రోజు నీచపు వార్తలు చదివి మీకు ఓపిక ఉందేమో కానీ సార్, అందుకే నేను ఆ పేపరే చదవమని చెప్తాను. గొడవ లేదు అట్లయితే. మొత్తం 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయన, టీడీపీ తరఫున కానీ ఇండిపెండెంట్గా కానీ. వైసీపీకి చేరిందే 1 ఏడాది క్రితమో 2 ఏళ్ల క్రితమో. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీ అయ్యారు.
మండపేట నుంచి ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నారు, ఎలాగోలా చెడగొట్టాలి అంతే. అంత తప్పితే ఓ పద్ధతి పాడు లేదు. వైసీపీలో ఉంటేనేమో దుర్మార్గులు, జయరాముని మీద ఎర్రబుక్కు రాస్తారు, అంత అవినీతి పరుడు లేడని రాస్తారు. టీడీపీలో జరగానే పవిత్రుడు పునీతుడు అయిపోయినట్లుగా ప్రచారం చేస్తారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2 కోట్ల వజ్రం ఇచ్చాడు, వజ్రాలు పొందిన వాచి ఇవ్వబోయాడని రాస్తారు వీళ్ళే. మళ్ళీ ఆయన తెలుగుదేశంలో జరగానే అబ్బబ్బబ్బే ఆయన చాలా మంచివాడు, చాలా బాగా డబ్బులు ఉన్నాడు అని రాస్తారు. డబ్బులు ఉన్నాడని జాగ్రత్తగా సంతోషపడుతున్నారు. అంటే ఆ వజ్రాలు వాచిలో ఆయనకి వీళ్ళకి ఎవరికైనా వాటా పుట్టిందో ఏం పాడో మరి రాధాకృష్ణ గారికో ఎవరికో. సో ఈ రకంగా ఇది పచ్చ నిజం. ఇది వైసీపీ ఎమ్మెల్సీ అంతా ఇప్పుడు ఈ మధ్య అయ్యాడు, కానీ గొడవ జరిగినప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అన్న సంగతి రాయాలిగా 1996లో అని చాలా సింపుల్గా రాసి వదిలేస్తున్నారు. ఇక మరో అబద్ధం, వేకువనే పోలీస్ పంజా జగన్పై రాయి విసిరిన కేసులో బలవంతంగా అదుపులోకి బాలంట. ఏమండి మొన్న ఏమి రాశారండి? బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా ఇట్లా రాస్తారండి? మొన్నే కదా రాసింది. నువ్వు సీఎం జగన్పై రాయి విసురుతున్నప్పుడు పోలీసు వాళ్ళు ఎందుకు అడ్డుపడలేదు, పోలీసు వాళ్ళు ఎందుకు చూడలేదు, ఇదంతా పోలీసుల నిర్లక్ష్యం రాసింది, దిక్కుమాలిన వార్తలు రాసింది నువ్వే. ఇప్పుడు వాళ్ళు బాగా విచారణ చేసి కొంతమంది మీద అనుమానం వస్తే తీసుకెళ్తే అమ్ము అటు తీసుకెళ్లారా ఇటు తీసుకెళ్లారా అని ఇప్పుడు నాలుగు మడతేసి మరీ రాస్తున్నారు. ఇదంతా అప్పుడేమో పోలీసులు వైఫల్యం, ఇప్పుడు తీసుకెళ్తానేమో వాళ్ళని తీసుకెళ్తారా వీళ్ళని తీసుకెళ్తారు. ఇదంతా కారణం ఏంటంటే వాళ్ళకి తెలుగుదేశంకి లేకపోతే అక్కడ లోకల్గా పోటీ చేస్తున్న తెలుగుదేశం అభ్యర్థికి లింకులు ఉన్నాయని తెలిసి మళ్ళీ వాళ్ళని కాపాడటానికో లేకపోతే ఇంకొకటో, ఒకవేళ తప్పుగా జరిగితే ఈ కారణాల వల్ల అతను కాదు అని వాళ్ళు కాకపోవచ్చు అని రాయొచ్చు. కానీ వేకుజామున దగ్గర రామోజీరావుని అంటపెట్టుకుని ఈనాడు స్టాఫర్ని అంటపెట్టుకెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి ఎవరెవరు అనుమానం ఉన్నో తీసుకెళ్ళి చూపిస్తారనమాట. ఇంత నీచంగా తయారైపోతే పత్రికలు ఈ 25 రోజులు ఈ దరిద్రం మనకి తప్పదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట శాపంగా మారాయి ఈ పత్రికలు. ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ అలాగే ఇతర టీవీ ఛానళ్ళు కానీ వాళ్ళకి సంబంధించినవి ఇంత నీచంగా మారాయి కాబట్టి మా బోటి వాళ్ళం ఆవేదనతో చెప్తున్నాను తప్ప మాకు వాళ్ళ మీద వ్యక్తిగతంగా ఎలాంటి కక్ష ఉండాల్సిన అవసరం లేదు, ద్వేషం అవసరం లేదు. ఇక చివరిగా 5 ఏళ్లుగా ముంచుతున్న సర్కార్ అంటూ పోలవరం నిర్వాసితులపై మరో బురదలుడు వార్త. ఎవరిదండి పోలవరం ప్రాజెక్టు? కేంద్రంది కదా. కేంద్రం ప్రాజెక్టు కాకుండా వీళ్ళు కేంద్రం డబ్బులు ఇవ్వాలని రాశారా? మోడీ గారి మీద దమ్ముంటే రాశారా? నువ్వు ఎందుకు ఇవ్వట్లేదే, అవసరమైన మేరకు నిధులని రాశారు కదా. ఎప్పుడు జగన్ మీద పడి ఆడటమే ఈనాడు కానీ రామోజీరావు కానీ వీళ్ళంతా. దమ్ముంటే రామోజీ ప్రధానమంత్రి మోడీని కూడా నిలదీయాలి కదా ఈ విషయం మీద. అలా చేయకపోగా జగన్ ప్రభుత్వంపై రోజు వార్తలు ఇస్తాయి. అయినా కూడా కొన్ని కార్యక్రమాలు జరిగాయి, అవి రాయరు. మళ్ళీ జంగారెడ్డిగూడెం దగ్గర పోలవరం నిర్వాసితులకు సకల సౌకర్యాలతో 1047 ఎకరాల భూమి సేకరించి అందులో 532 ఎకరాల్లో 6048 ఇళ్లు కట్టే లక్ష్యంతో పనిచేస్తున్నది. వాటిలో 3905 ఇళ్ళు నిర్మాణం కూడా ప్రారంభమయ్యాయి. సో ఇవన్నీ కప్పిపుచ్చి పచ్చి అబద్ధాలు రాసి మొత్తం అందరికీ ఒకేసారి అయిపోవాలంట. ఎట్లా ఇది? ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు రాసే పని అనేది. ఇక ఆంధ్రప్రదేశ్ సైతం ఏపీ ఉన్నతాధికారి పైన నా చెత్తంతా రాస్తూ బ్లాక్మెయిల్ వార్తలు ఇస్తోంది. అందులో భాగంగానే సిఎస్ డీజీపీపై తప్పుడు కథనాలు రాసింది. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కనుక ఎలాగలా కొంతమందిని అధికారులను తొలగింపజేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎలక్షన్ కమిషన్ మీద ప్రభావితం చేసి అదంతా జగన్పై రుద్దడానికి వీళ్ళు చేస్తున్న కుట్ర. ఇది ఓపెన్గా అందరికీ తెలిసిపోతూనే ఉంది.